స్త్రీల శుభాశుభ లక్షణాలు. ఎర్రగా కలువ పూలలాంటి కాంతులతో ప్రకాశిస్తూ నడిచేటప్పుడు కాలికి నేలకి మధ్య ఖాళీ లేకుండా సమతులంగా ఉన్న పాదాలు ఏ స్త్రీకి ఉంటాయో ఆ స్త్రీ సుఖభోగాలు లభిస్తాయి. కాలి మడమలు నున్నగా సమంగా ఉండే స్త్రీ ధనవంతురాలవుతుంది. బెడ మీద 4 అంగుళాల వెడల్పుతో 3 రేఖలు స్పష్టంగా కనిపించే వనిత అధికారిని అవుతుంది. పగిలిన ఉబ్బిన పాదాలు దారిద్ర్యానికి సంకేతాలు. కాలివేళ్లు ఒకదానితో ఒకటి పరస్పరం తగులుతూ గుండ్రంగా నున్నగా ఉండి చిన్న గోళ్లు కలిగి ఉంటే ఆ స్త్రీ ఐశ్వర్యవంతురాలవుతుంది. కాలివేళ్లు చిన్నగా ఉంటే మంచిది, కానీ వాటి మధ్య దూరం ఎక్కువగా ఉంటే ధనలక్ష్మి క్షీణిస్తుంది. స్త్రీ చేతి రేఖలు మెత్తగా లోతుగా గులాబీ రంగులో ఉంటే భోగాన్ని కలిగిస్తుంది. అంతేకాదు ఆ స్త్రీ భోగాన్ని అనుభవిస్తుంది కూడా. అదే హస్తంలోని రేఖలు తేలిపోతూ ముక్కలుగా ఉంటే దరిద్రం పడుతుంది. చిటికెన వేలు మూల నుంచి చూపుడు వేలు చివరిదాకా ఒక రేఖ గనుక అరచేతిలో ఉంటే ఆ స్త్రీ 100 ఏళ్లు జీవిస్తుంది. చేతి చిటికెన వేలు గుండ్రంగా పొడుగ్గా సన్నగా పక్క వేలితో కలిపి ఉంచితే ఏమాత్రం సందు లేకుండా ఎర్రని రంగులో ఉంటే ఆ స్త్రీ ఎన్నో సుఖభోగాన్ని పురుషుడికి అందిస్తుంది. ఎర్రగా ఎత్తుగా నున్నగా గోళ్లు ఉన్న స్త్రీ ధనకారకురాలవుతుంది. 2 చేతులు సమానంగా లేకుండా తగులుతూ పగిలిపోయి ఉంటే ఆ స్త్రీ కష్టాలు అనుభవిస్తుంది. వేళ్ల మధ్య సందులు సమానంగా ఉండి యవధాన్యం గింజలు గుర్తులు కలిగి ఉండే స్త్రీకి అపారమైన సుఖాలు అక్షయంగా ధనధాన్యాలు ప్రాప్తిస్తాయి. ఎర్రగా నున్నగా పొట్టిగోళ్లు ఉన్న పడతి సౌభాగ్యవతి ధనవంతురాలు అవుతుంది. స్త్రీకి గోళ్లు పొడవుగా ఉంటే కొడుకులు పొట్టిగా ఉంటే తల్లి ఐశ్వర్యవంతులవుతారు. ఇతర అంగాలు. స్త్రీకి నాసిక ఎటువంటి ఎగుడు దిగుడు లేకుండా సమతులంగా ఉంటే సౌభాగ్యవతి అవుతుంది. అదే విధంగా 2 కనుబొమ్మలు కలవకుండా విల్లులాగా ఒంపులు తిరిగి సన్నగా ఉండాలి. ఆమె కేశాలు కూడా నల్లగా ఒత్తుగా ఉండాలి. అలా ఉన్న స్త్రీ సౌభాగ్యాన్ని భర్తకు కుటుంబానికి అందిస్తుంది. కోయిల, వీణ, భ్రమరం వేణువులతో సమానమైన గొంతు కలిగిన స్త్రీలు సుఖ సంపదలకి నిలయాలుగా భావిస్తారు. ఇది కాకుండా గాడిద, కాకి, కంచులాంటి స్వరాలు కలిగిన స్త్రీలకి రోగాలు, భయం, శోకం, దరిద్రం వంటివి కలుగుతాయి.